జగన్ గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళాలి, అక్కడే ఎటువంటి ఫెసిలిటీ ఉంది, ఇండియాలో అటు రాజ్యాంగ ప్రకారం ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అధికారమే కానీ, హక్కే కానీ, రైట్సే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడున్నాయి? ఆయన అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా గురించి? ప్రతిపక్ష హోదా గురించి ఇంతకు ముందులో ఏమైంది? అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంట ప్రతిపక్ష హోదాని? ఆయన కట్టుకున్న ప్యాలెస్ల కింద పాతి పెట్టారంటనా, లేకపోతే ఆయన చేతుల కింద చెప్పుల కింద పాతి పెట్టారంటనా, లేకపోతే ఆయన రాజకీయంలో పాతి పెట్టారంటనా? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే రైట్సే లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఫస్ట్ అంటే ప్రజలకే కదా, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ప్రజలకే కదా నష్టం. ప్రజలకు ఎందుకు అవుతుంది? ఈయన ఏం చేశాడంట? ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన ఇది మీద ఉన్నప్పుడు ఏం చేశారంట ప్రతిపక్ష హోదాని? అప్పుడు ఎక్కడ పాతి పెట్టారని అడుగుతున్నాను ప్రతిపక్ష హోదాని. ప్రజలకు ఈయన ఏం మేలు చేశాడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడానికి? అంటే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఎవరు ఉంటారు? మరి అధికార పార్టీని అది ప్రశ్నించేవాళ్ళు ఎవరు ఉంటారు? ఈయనకు ప్రశ్నించే అర్హత కూడా లేదు. అసెంబ్లీకి వచ్చి బాయ్కాట్ చేసేసాడు ఆయన. అసెంబ్లీకి వచ్చి గోల చేశారు. అసెంబ్లీకి వచ్చి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు వినలేదు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వినలేదు, ఒక స్పీకర్ గారు మాట్లాడే మాటలు వినలేదు. ఏమీ వినకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వీధి రౌడీలో లేకపోతే గల్లీ రౌడీలు లెక్కన వచ్చి గోల చేసి అసెంబ్లీ బాయ్కాట్ అని వెళ్ళిపోయారు. 60 రోజుల తర్వాత, 6 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చి ఇటువంటి గోలలు చేయడానికి వచ్చారా? చేతగాని ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడానికి వచ్చారా? లేకపోతే అభ్యర్థి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారినే కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి గారినే కానీ, లేకపోతే వాళ్ళ చేతి కింద ఎమ్మెల్యేలనే కానీ, ఎంపీలనే కానీ, లేకపోతే స్పీకర్ గారినే కానీ దుమ్మెత్తిపోయడానికి వచ్చారా? ఎందుకు వచ్చారండి వీళ్ళు? అసలు ఏం మాట్లాడదామని వచ్చారు? ఏం మాట్లాడి ఏం బాయ్కాట్ చేసి వెళ్ళారు వీళ్ళు? అర్హత లేకుండా అసెంబ్లీకి వచ్చారు, అర్హత లేని మాటలు మాట్లాడారు. ఏదో వాగామా, ఏదో తూగామా, ఏదో తాగామా అన్నట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోయారు. అది కాదు మాట్లాడటం అంటే, ఇలా కాదు మాట్లాడటం అంటే. ప్రతిపక్ష హోదా గురించి అసలు ఎందుకు వచ్చింది? ఈయనకు అర్హత లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గడగడలు ఆడించేవారు కదా అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన ప్రశ్నించడం కానీ, నిలదీయడం కానీ, వాళ్ళిద్దరు బరాబర్ కొట్టుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు సమూహం. ఈయనకు అంత దమ్ము లేదు, ఈయనకు అంత వయసు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం అంత ఈయన వయసు లేదు. మీద ఎదురు తిరిగే ఇది లేదు. ఈయన ఏంటంటే వచ్చారు, ఏదో ఒక అవకాశం ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగాడు, అవకాశం ఇచ్చారు. ఇచ్చినందుకు కానీ ప్రజలకి బాగా చూపించారు, అన్ని రకాల సినిమాలు చూపించారు. ఆ సినిమాలకు వీళ్ళకి తిక్కబొట్టి పక్కకు దింపి పక్కన పెట్టారు. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ, లేకపోతే ఇంకొక హోదా అంటూ, ఇంకొకటి అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ఈయన దీపైన 6 నెలల తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా విషయం ఎందుకు గుర్తుకొచ్చింది? ఎన్నాళ్ళు బట్టి 5 ఏళ్ల బట్టి రాని ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఈయన చేతికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈయన నోట్లో ఉన్న ప్రతిపక్ష హోదా ఎందుకు వచ్చింది? ఇది ఫస్ట్ ప్రజలు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమనండి, తర్వాత ప్రతిపక్ష హోదా గురించి అడగొచ్చు. ప్రజలలో సరే అసెంబ్లీలో స్పీకర్ అయినా ప్రతిపక్ష హోదా ఇస్తే మంచిదంటారా లేదంటారా? ప్రజల తరఫున ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా, ఉండాలా వద్దా? మీకు ప్రతిపక్ష హోదా రావాలి, రావద్దని నేను కూడా అనను. ప్రతిపక్ష హోదా వస్తే ఆ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఆ రాష్ట్ర నడవడిక బాగుంటుంది, ఆ రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది, ఆ రాష్ట్రం ఒక అన్ని రాష్ట్రాలకి మించిన రాష్ట్రం అవుతుంది ప్రతిపక్ష హోదా వస్తే. కానీ ఈయన ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హతే కానీ, మాట్లాడే రైట్సే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. అంటే ఇప్పుడు ఎవరికైనా వచ్చు కదా, అంటే వాళ్ళ పార్టీలో వేరే నాయకుడికి ఎవరికైనా ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది అంటారా? ఎందుకు ఇస్తారండి? ఎవరికి ఇవ్వరు, ప్రజలకు ఇస్తారు. అది ప్రతిపక్ష హోదా కానీ ఏదైనా కానీ ప్రజలకు ఇస్తారు, ప్రజలు తీసుకుంటారు, ప్రజలు అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారినే కానీ, చంద్రబాబు నాయుడు గారినే కానీ, స్పీకర్ గారినే కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారినే కానీ, వీళ్ళ నలుగురిని ఏం అడిగినా ఏం చేసినా అడిగే హక్కు, ఏదైనా చేసే రైట్స్ ప్రజలకే ఉంది. ప్రజలు చేస్తారు, ప్రజలు ఇస్తారు తీర్పు, ప్రజలు చేస్తారు ఏ పనైనా. అదే నేను ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ఇతను? ఓకే, థ్యాంక్ యూ.